పోరాటం ఆపాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ చెప్పలేదన్నారు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. గతంలో పోరాటాలకు అవకాశం లేదని, ఈ ప్రభుత్వంలో అలా ఉండదన్నారు. ఆదివాసీల సమస్య పరిష్కారం కోసం ప్రతినిధులను సీఎం దగ్గరకు తీసుకెళ్తారని చెప్పారు. ఒక సమాజంలో పుట్టిన వారు అదే సమాజాన్ని మోసం చేయబోరని చెప్పారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులను ఆదివాసీలే తిట్టొద్దని సూచించారు బొజ్జు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఆదివాసీ ధర్మయుద్ధం పేరుతో భారీ సభ నిర్వహించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని ఏకైక డిమాండ్తో నిర్వహించిన సభకు భారీగా ఆదివాసీలు తరలొచ్చారు. ధర్మయుద్ధం సభలో తీర్మానాలను ప్రకటించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని, లేదంటే ధర్మయుద్ధం అధర్మయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడికో పోరాటాలు ఆపని చెప్తలేరు. 10 సంవత్సరాల పోరాటాలన్నీ కూడా ఆగినాయి, అన్ని ఉద్యమాలు ఆగినాయి. కానీ ప్రజాస్వామ్యం బతకాలంటే పోరాటాలు ఉండాలి. ఈ రోజు మాట్లాడాలి, నిలదీయాలి. నిలదీసినప్పుడే ప్రజా సమస్యలు బయటకు వస్తాయని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క ధర్నాలు, రాష్ట్రోకులు ఏదైనా చేయడానికి ఈ రోజు రాష్ట్రంలో అవకాశాలు కల్పించడం అనేది జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఒకటే, ప్రతి విషయాన్ని తెగేదాకా లాగండి, ఏదో ఒక పరిష్కార మార్గం చూసినట్టు మీరు ప్రయత్నం చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరడం అనేది జరిగింది. ఈ రోజు మీరు ఏదైతే ఎజెండా పెట్టారో తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, దీనికి ఏ రకంగా చేయాలో ఎవరెవరు వస్తారో నేను ఈ రోజు కాదు మీకు వారం రోజుల ముందు కూడా అడిగినా. కాబట్టి సోదరులారా తప్పకుండా